డబ్బులు ఎక్కువైతే ఎట్లాగుంటుందో దానికి సాక్ష్యం అనమాట. దుబాయ్ ఈ షేకులకి వీళ్ళకి డబ్బులు బాగా ఎక్కువ ఉంటాయి. దాంతో ఆ డబ్బులతో ఎంత ఇదిగా స్పందిస్తారంటే, ఒక ఉదంతం తాజాగా తన భార్య బికినీ వేసుకోవాలనుకుందట, బికినీతో బీచ్లో హ్యాపీగా తిరగాలందట, జాలీగా ఎంజాయ్ చేయాలందట. అయితే తాను ఎవరికంటనో పడితే ఇబ్బంది పడటం అంటూ జరగద్దందంట. అంటే బికినీలో తిరగాలని ఉంది, వాళ్ళ ఆచారాల ప్రకారం భర్తకు తప్పించి మరి ఎవరికి కనబడకూడదు. ఎలాగ తిరగాలి అంటే చివరికి సౌదీకి చెందిన వ్యాపారవేత్త జమాల్ అల్ నదాక్ అనే బడా వ్యాపారవేత్త భార్య కోరికను తీర్చడం కోసం ప్రత్యేకంగా ద్వీపాన్నే కొనేశాడు. ఇందుకు 418 కోట్లు ఖర్చు పెట్టాడు. తనకు బికినీ ధరించి బీచ్లో తిరగాలందని భార్యమణి సౌదీ అల్ నదాక్ 26 ఏళ్ల ఆవిడ చెప్పడంతో అదెంత పని అంటూ ఆమెకు హిందూ మహాసముద్రంలో దీవిని కొనిచ్చేశాడు. ఆ విషయాన్ని స్వయంగా సౌదీ అల్ నదాక్ ఇన్స్టా వేదికగా పంచుకుని ఐలాండ్ వీడియోని షేర్ చేసింది. నేను బికినీ ధరించి బీచ్లో తిరగాలనుకున్నాను, అయితే బీచ్లో నేను సురక్షితంగా సేద్దారని నా భర్త అనుకున్నారు. ఆలోచన నుంచి ఓ ద్వీపాన్ని సొంతం చేసుకోవాలని ఆలోచన వచ్చిందంటూ ఆమె మీడియా సంస్థకు చెప్పుకొచ్చారు. అయితే గోప్యత భద్రతకి ప్రాధాన్యం ఇస్తూ ఆ ద్వీపం వివరాలు మాత్రం వెల్లడించలేదు. అంటే డబ్బులు భార్య కోరిక తీర్చడానికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి కింద ఇప్పుడు అతను హైలైట్ అవుతున్నారు.